ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు. The government, in order to progress the prosperity of the country, makes a number of laws. మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు. And they also can arrange for various things that are necessary for the daily living of man. పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు. And they may afford various opportunities and comforts for the rural people who are suffering from అయితే poverty. శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజల యందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడాను నిరుపయోగమే. But whatever the measures and the laws that the government or the rulers might bring about, unless the people themselves have got the will to carry them out, it can't succeed. కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం. So what we want today are people who can make good use of the chances that are given. మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి. Man has got all the things that are necessary for his happy life. నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి. And he has got many things that can give him a happy daily life. చదువు సంధ్యలయందా కావలసిన సమస్యలు ఏర్పడినాయి. And you ask about education, there are so many institutions all over the world. ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి. And if you ask for means of earning money, you have got plenty. కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు. But in spite of all this, man has no contentment and man has no peace. కారణమేమిటి? What is the reason? అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని It అనుభవించలేకపోతున్నాడు. is because he has not developed the qualities of a human being that are latent in him that he suffers in spite of all these. ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం. Now, what we must immediately attend to is the development of the humanness in man. మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది. In the Western countries, the scientific and technological advance is increasing very fast. చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు. They are developing the ability to move in water like a fish. పక్షుల వలె ఆకాశములో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు. They can fly like birds in the air. కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. But there is no attempt to live upon the earth like men. మనము యొక్క భూమిపైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మన యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు. We must try to live upon the earth. That is what we should try to do, and not fly in the air like a bird or move in the water ముఖ్యంగా like a fish. ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Most important is that we must identify what exactly is meant by. అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైనటువంటి యొక్క ధైర్యం ఏర్పడుతుంది. It is only when we know what exactly is humanness that we can teach the Balavikas pupils. మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు. Humanness does not mean eating and drinking and catering to the senses and somehow living out this life. అయితే
దీనిని మీరు కూడాను చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు. This you might have read in the Bible, many of you. ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజారులో నడుచుకుంటూ వెళుతున్నాడు. Once, Jesus was walking through a bazaar. ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మైమర్చి పడిపోయాడు. And in one corner, he found a drunkard who had fallen senseless on the floor. అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడాను ఇంత మైమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు. Then Jesus went to him and near him and said, Friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు. Then that person said, Lord, formerly I had no eyes, I was blind. అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు. I didn't know what life means or meant. అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు. At that time, you gave me eyes. ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను. You gave me eyes, and then all the joys and other things in this world I became conscious of them, and therefore I entered into those worldly అప్పుడు things. అనుకున్నాడు జీసస్, చీ మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు. Then Jesus felt, what? I used my suprahuman powers in order to make this man a man, and that has resulted in his becoming lower than man. I should not have done this, merely giving him eyes. మరి కొంత దూరం పోయేటప్పటికి మరొక వ్యక్తి కామాంధుడై బజార్ నుండి స్వేచ్ఛా విహారం సలుపుతున్నాడు. Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses, who was suffering from lust and who was moving about in a mad type of way. అక్కడ చూచాడు జీసస్, నాయనా, ఏమిటి మానవత్వం అంటే బజారు కుక్కల వలె జీవించటమా మానవత్వము? నీవు ఏ విధంగా జీవిస్తున్నావో అది స్ట్రీట్ డాగ్స్ కూడా జీవించడం లేదా? ఏమిటి నీ వికారము అని ప్రశ్నించాడు. Then he went and told him, Friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you? అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది. Then he said, Lord, I was a leper once. అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు. Through your superhuman powers, I was relieved from that. నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు. So long as I was a leper, nobody approached me. అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు At కాకపోయింది. that time, I could not enjoy my senses. ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను. Now you have given me very good health, and therefore I am full of lust. అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గమును అందరూ అనుభవించుటక ఇది నా చేతులారా అని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను. Then Jesus said, Fie upon this. What? I have myself, out of my own hand, ruined this person. అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కానీ, లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంత్యము గావించటం కానీ కాదు. Therefore, life does not mean merely catering to the senses, or taking food and drink, or living a
life. ఆకలి like that. దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి? Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this? ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం? And if after being born as man and being educated and going to the universities and getting a number of degrees and moving about like big scholars, if we descend to this level, what exactly is the purpose of life? పశువులు ఏ హై స్కూల్ కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి? Animals don't go to school or attend universities. కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి. Therefore it appears as if the animals are much better than ourselves. పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్. Even birds and animals and beasts have got a certain season and some reason, but we humans have no season or reason. ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి? Therefore, under these conditions, what are we doing having been born as